బైబిల్లో మనం చూస్తాం, యిర్మియా ఆయన ఒక తీర్మానం తీసుకుంటాడు. ఆయన అంటాడు కదా, నా తల జలమయమవునుగాక, నా కన్ను కన్నీటి ఊటగా మారునుగాక అంటాడు. ఎందుకయ్యా? ఏం బాధ వచ్చింది నీకు? ఏం కష్టాలు ఉన్నాయని? ఏ పరిస్థితులు బాగోలేదని? ఎవరు తిట్టారని? ఎవరు నేను అవమానించారని? ఏ సమస్యలు ఉన్నావని నువ్వు అంతగా కన్నీళ్లు కార్చి ప్రార్థించాలనుకుంటున్నావు అని అడిగితే ఆయన ఒకే ఒక్క మాట చెప్తారు, నా కొరకు కాదయ్యా, నా కష్టాలని కాదు, నా జనులు నశించిపోతున్నారు, నా ప్రజలు పాడైపోతూ ఉన్నారు, నా జనులు హతమైపోతూ ఉన్నారు, అందుకనే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అంటాడు. అదండి అసలు సిసలైన ఉజ్జీవం అంటే. అబ్రహాము దేవుడి వెంట పడ్డాడు. ఎవరు వెంట పడ్డాడండి? దేవుడి వెంట పడ్డాడు. ఎందుకు పడ్డాడు? నన్ను ఆశీర్వదించాయా, నన్ను గొప్పవాడిని చెయ్యి, నాకు బంగారం ఇయ్యి, నాకు డబ్బు ఇయ్యి కాదండి. దేనికి పడ్డాడు తెలుసా? అడుగుతాడు దేవుణ్ణి, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే, అయ్యా ఆ పట్టణాన్ని కాపాడుతావా? దేవుడు అన్నాడు కదా, 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా అబ్రాహాము దేవుని వెంటాడుతాడు. బూడిద వంటి వాడినయ్యా, ధూళి వంటి వాడినయ్యా, మరొకసారి నీతో మాట్లాడటానికి తెగిస్తున్నాను. ఒకవేళ 5 తక్కువైతే దేవుడు అన్నాడు, 45 మంది ఉన్నా కాపాడు. మరలా వెంటాడాడు. ఒకవేళ 30 మంది ఉంటే కాపాడుతానయ్యా. అలా కాదు ప్రభు, ఒకవేళ 20 మంది ఉంటే దేవుడు అన్నాడు, కాపాడుతా. ప్రభువా, ఇంకొకసారి నీతో మాట్లాడటానికి నీ పాదములు పట్టుకుని వేడుకోవటానికి ఇష్టపడుతున్నానయ్యా. ఒకవేళ 10 మంది ఉంటే దేవుడు అన్నాడు, 10 మంది ఉన్నా కాపాడుతానయ్యా. ఎందుకంటే ఆయనకి అంత ఆతురత? ఆ పట్టణం పాడైపోతే ఆయనకి ఎందుకు? ఆ పట్టణం నాశనం అయిపోతే ఆయనకి ఎందుకు? ఆయన బాగానే ఉన్నాడు కదా. ఈరోజు చాలా మందికి ఇదే స్వార్థం, నేను బాగానే ఉన్నాను కదా, ఎవరు వెళ్ళిపోతే నాకెందుకులే, ఏ యవనస్తుడు పాడైపోతే నాకెందుకులే. కానీ అబ్రహాం అలా అనుకోలేదు. కారణం ఏంటంటే తన సహోదరుడు కుమారుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఈరోజు నీకుందా ఉజ్జీవం? అబ్రహాముకున్న ఉజ్జీవం తన కుటుంబాన్ని రక్షించుకోవాలని ఉజ్జీవం, తన సహోదరుని కుమారుని కాపాడుకోవాలని ఉజ్జీవము, నాశనము నుండి, ఉగ్రత నుండి, లోకపు పాపము నుండి తప్పించి దేవుని కృపలో నిలబెట్టుకోవాలి అనే ఉజ్జీవము అబ్రహాముకుంది. ఈరోజు చాలా మందికి దేవుని బిడ్డలకి లేదని. అసలు శిష్యులైన దేవుని బిడ్డలంటే యిర్మియా వల్లే మారిపోవాలి, మనం అబ్రహాము వల్లే మారిపోవాలి.